హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏ వీడియోతో వచ్చేసానంటే, ఈరోజు సండే కదండి, నాటుకోడితో వచ్చేసాను అనమాట. నాటుకోడి పల్లెటూరి స్టైల్లో నాటుకోడి, అలాగే చిల్లు గారె అనమాట. గారెలు అయితే నేనేం వీడియో తీయట్లేదండి, జస్ట్ ఊరికే చూపిస్తాను అంతవరకే. మన ఛానల్లో గారెల వీడియోలు చాలా ఉన్నాయి, మసాలా గారె, నార్మల్ గారె అని చాలా ఉన్నాయి అనమాట. అందుకే నేనేం తీయట్లేదు. కావాలంటే లింక్ అయితే దీని కింద ఇస్తానమాట, ఈ వీడియో కింద ఇస్తాను, మీరు ఒకసారి చూడండి కావాలంటే, ఓకేనా? అలాగే ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఈ నాటుకోడి అనేది, ఈ పల్లెటూరులో నాటుకోడి చేసుకున్నానంటే మ్యాక్సిమం గారె ఉండాల్సిందే. అలా మాకు అలవాటు అయిపోయింది అనమాట. అందుకని నాటుకోడి ఎప్పుడైనా తెస్తే కనుక నేను మా హస్బెండ్ కోసమని గారెలు కూడా చేస్తాను. నేను వీడియో తీసుకుంటానంటే ఈరోజు మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదండి వీడియోకి, అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? నేను ఎలా చేస్తాను ఏంటని మీరు చూసేసేయండి. ఓకేనా? వచ్చేసేయండి. ఇక అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫటాఫట కర్రీ చేయటం అనమాట. ఓకేనా? ఇదిగోండి, చూసారు కదండి, నాటుకోడి శుభ్రంగా క్లీన్ చేయించుకొని వచ్చారన్నమాట. కాల్చి పసుపు అవన్నీ వేసి చేస్తారు కదండి. అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కడుక్కున్నానండి. శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, కళాయి పెట్టేశాను. కళాయిలో కర్రీకి సరిపోని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది దీంట్లోకి ఆయిల్ అనేది. చూసారు కదండి, ఒక 2 గరిటెలంతా వేసాను అనమాట. ఇప్పుడు ఒక 3-4 లవంగాలు వేసుకుందాము. చూసారు కదా, అట్లాగే చెక్క చూసారు కదా, చాలా కొంచెమే వేస్తున్నాను చెక్క, లవంగాలు కూడా. అలాగే ఉల్లిపాయలు అండి, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా దీంట్లో ఆయిల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వస్తున్నాయి అన్నప్పుడు మనం చికెన్ని వేసేసుకుందామండి. ఇదిగోండి, చూసారు కదా, ఒకసారి మళ్ళీ ఇట్లా కలిపేసుకుందామనండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకుని చికెన్ ఉంది కదండి, ఇదిగోండి ఆ చికెన్ వేసేసుకుందాము. ఇదిగోండి, వేసేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ అవ్వాలన్నమాట, చక్కగా కలిసిపోవాలి ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మంట అనేది చాలా చిన్నగా పెట్టుకోండి మీరు. అట్లా చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకున్నాం కదా. ఒక 1 మినిట్ ఇట్లాగే మూత పెట్టుకోకుండానే ఉడికించుకుందామండి. అది ఉడికేలోపు కొంచెం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, 1 స్పూను గసగసాలు వేసుకున్నానండి. నేను 1/2 స్పూన్తో వేసాను కాబట్టి మీకు 1 స్పూన్ అని చెప్తున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ముందు గ్రైండింగ్ చేసుకొని వచ్చేసాము. ఈ విధంగా గ్రైండింగ్ అయిన తర్వాత 2 ఇంచులు అల్లం అండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, లవంగాలు కూడా వేసేసుకుందామండి. ఒక 5-6, నేను అన్నీ వేయట్లేదండి, చూడండి, కొన్ని వేసి కొన్ని తీసేసాను. చెక్క మాత్రం 2. చూసారు కదా, ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, ఇదిగోండి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కొబ్బరి అండి, ఇదిగోండి చూసారు కదా, కొబ్బరి ఒక 2-3 ఇంచులు కొబ్బరి తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే జార్కి టక్క మన సౌండ్ వస్తుంది కదా, అందుకని నేను ముక్కలుగా చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేస్తున్నాను, ఒక 4-5 జీడిపప్పులు. ఇదైతే పల్లెటూరులో వాళ్ళు వేయరండి, ఇది ఆప్షన్ అనమాట. ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఓకేనా? వేస్తే కొంచెం కమ్మదనం వస్తుందని నేను వేసి, ఇదిగోండి చూసారు కదా, కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనం మధ్యలో కూడా నేను ఈ చికెన్ అనేది కలుపుతూనే ఉన్నానండి. ఇది గ్రైండింగ్ అయ్యేలోపు 2-3 సార్లు ఇట్లా కలిపాను అనమాట. ఇదిగోండి, చూసారు కదా, ఒక 1 మినిట్ అట్లా ఉడికిందనమాట. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వరకు నేను మూత పెట్టలేదండి, ఇప్పుడే మూత పెడుతున్నాను. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఒక 5 సెకండ్స్ తర్వాత అట్లా చూద్దామండి. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా వేగటానికి వస్తుంది. ఈ చికెన్ అనేది నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా, పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి శుభ్రంగా కలిపేసుకుందామండి. పసుపు అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టాలన్నమాట. చూసారు కదా, ఆ తర్వాత మనం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ నాటుకోడికి కొంచెం కారం ఉంటే బాగుంటుంది అనమాట, కొంచెం ఘాటు అనేది ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, చూసారు కదా, కారం వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇదిగోండి, మొత్తం ముక్కల కంట మంచిగా పట్టాలన్నమాట ముక్కలకి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, మంట మాత్రం చాలా సిమ్కి హైకి మధ్యలో చాలా తక్కువతోనే ఉడికించుకోండి మెల్లగా. చూసారు కదా, కారం వాసన పోయిన తర్వాత ఇదిగోండి, మనం నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని అది కూడా ఇట్లా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కూడా చక్కగా మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం
మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఈ మూత పైన నేను ఒక గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, ఒక గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. మనం మంట అనేది చాలా సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వాటరు, ఆ వేడికి వాటర్ మంచిగా వేడయ్యి కింద లోపల అనమాట ఆవిరి వస్తుంది. ఆ ఆవిరితో ఆ చికెన్ అనేది కొంచెం ఉడుకుద్ది అనమాట. చూసారు కదా అండి. నేను ఒక 1 మినిట్ తర్వాత తీస్తున్నానండి. చూసారు కదా, మంట అనేది చాలా సిమ్లోనే పెట్టేశాను. పైనుంచి వాటర్ కూడా కొంచెం ఆవిరికి పడుతూ ఉంటాయి కదండి చికెన్లో. ఆ ఆవిరికి కింద నుంచి చిన్న మంట మీద చక్కగా ఉడుకుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇలా 2-3 సార్లుగా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇదిగోండి మళ్ళీ జాగ్రత్తగా మూత పెట్టేసేద్దాము, నీళ్లు వలకనివ్వకోకుండా. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసి ఇలా 2-3 సార్లుగా మనం ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మనం ఆ వేడి అయిన వాటరే దాంట్లో పోసేసేయాలండి. ఇదిగోండి చూసారు కదా, ఈ కర్రీలో వేసేసాను. ఇలా 2-3 సార్లుగా మీరు సిమ్లోనే పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోండి. అయిపోయింది ఓకే అనుకున్న తర్వాతనే మనం వాటర్ అనేది దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి నేను నార్మల్ మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక 1 మినిట్ తర్వాత నేను చూస్తున్నాను, చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఒక్కసారి అయితే మధ్యలో అడుగంటుకోకుండా ఇట్లా కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. మంట అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. నాటుకోడి కదండి, చక్కగా నిదానంగా ఉడకాలన్నమాట. ఇదిగోండి కొంచెం ఉప్పు తక్కువ ఉంది, అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను ఉప్పు. నేను స్టార్టింగ్లో చికెన్ వేసిన తర్వాత కూడా గల్లుప్పు వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట, అప్పుడు వేసింది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి ఉప్పు కలిపాను అనమాట. కలిపి మళ్ళీ సిమ్లోనే ఉంది. స్టవ్ అయితే నేను హైలో పెట్టుకోలేదు. చక్కగా ఇట్లా దగ్గరగా ఆ గ్రేవీ అనేది దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటామేనండి. ఇంకా మళ్ళీ లాస్ట్లో గరం మసాలాలు అలాంటివి ఏమి వేయద్దు. మనం ముందుగానే వేసాం కదా మసాలా పేస్ట్లోనే కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి అదే మసాలా అనమాట. ఓకేనా, చూసారు కదండి ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే గారెల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రేవీ వచ్చింది కదండి, ఆ గ్రేవీతో ముక్కలు నంచుకొని గారెలు తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకుంటానండి. ఇట్లా అయితే సరిపోతుందనమాట. చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుందనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ లోపు నేను ఆయిల్ పెట్టేసుకొని గారెలు వేసేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా గారెలు. ఆల్రెడీ నేను గారెలు అనేది మన ఛానల్లో ఉన్నాయని చెప్పాను కదండి. ఏం లేదండి, మినపప్పు నానబెట్టుకున్నాను, కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు వేసానండి, ఉప్పు వేసేసి గ్రైండింగ్ చేసేసి వేసేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్న బాగుంటాయండి. అది వేరే మసాలా గారెలాగా చాలా బాగుంటాయి అనమాట. నేనైతే ఇప్పుడు ప్లెయిన్ గారెలే వేస్తున్నాను, కాకుంటే అల్లము, పచ్చిమిరపకాయలు వేసానండి. ఇదిగోండి చూసారు కదా, అది కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసేసి అల్లము, పచ్చిమిరపకాయలు అవి వేసి చేస్తున్నాను. చూసారు కదండి, క్రిస్పీగా మీకు ఎట్లా కనపడుతున్నాయి కదా, చక్కగా మంచి గోల్డెన్ కలర్తో ఈ విధంగా వేగాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే ప్లేట్లో వడ్డించానండి. కర్రీ చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇదిగోండి ముందైతే మేమైతే గారెలే తింటామండి నాటుకోడిలోకి. ఇదిగోండి చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఆల్రెడీ కర్రీ అయితే నేను టేస్ట్ చేశానండి, ఉప్పు సరిపోయిందా లేదని. చాలా బాగుందన్నమాట, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. చూసారు కదా, గ్రేవీ చక్కగా ఉంది, ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది. ఇదిగోండి చూసారు కదా, వావ్ చాలా చాలా బాగుందండి. ఆ గ్రేవీతో ఈ గారెలు కూడా కమ్మగా అనిపిస్తున్నాయి అనమాట. ఫ్రెష్గా అప్పుడప్పుడు రుబ్బి వేసాం కదా, చాలా బాగుందన్నమాట టేస్ట్ అనేది. ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఈ పిండి అనేది, గారెల పిండి అనేది ఇంకా బాగుంటుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, చికెన్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయింది. నాటుకోడి కదండి, చక్కగా ఉడికిపోయింది. కొంతమంది ఉడకవు, నాటుకోడి అనేది తొందరగా ఉడకదు అని అంటారు కదా. మనం చక్కగా ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా కూడా అయిపోయింది, తొందరగా ఉడికిపోయింది. చూసారు కదండి, ఇంకా అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఓకేనా, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.